ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. జూన్ 2, 2026న జరిగిన ఒక అత్యంత ముఖ్యమైన గురుగ్రహ గోచారం గురించి ఈరోజు చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఈ గోచారం అంటే చెప్పడం లేట్ అయింది. రిజల్ట్ అనేది జూన్ 2నే జరిగింది. కాకపోతే కొంత బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదు. దానికోసం అందరికీ క్షమాపణలు. అయితే ఈ గోచారం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఒక వీడియోలో పూర్తి చేయడం సాధ్యం కాదు. అందువల్ల గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత కలిగే ఫలితాలు అనేక భాగాలుగా నేను మీతో చెప్తాను. అంటే ఇది ఒక పార్ట్ అనేది నేను చెప్తున్నాను. ఫేజ్ 1, 2, 3 అనేవి ఉంటాయి ఇందులో. సో కొంచెం మనం డీపర్ లెవెల్లో చూస్తాం కాబట్టి ఫలితాలు అనేవి డీపర్ లెవెల్ అనాలిసిస్ అనేది చేసి నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది, పైన కాకుండా. సో మీకు తెలిసినట్లుగా నేను ఏ గోచారం గురించి మాట్లాడినా సాధారణంగా అందరూ చెప్పే విషయాలకి కొంచెం భిన్నంగా లోతైన విశ్లేషణ అందిస్తుంటాను. ఈసారి కూడా అదేవిధంగా కొన్ని ప్రత్యేక అంశాలు కూడా చర్చించబోతున్నాను. మొదటిగా గురుడు కర్కాటకంలో సంచరిస్తూ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో ప్రయాణించడం వల్ల కలిగే ప్రభావాలు వివరిస్తాను. అలాగే నవాంశలో స్థాయిలో కూడా ఈ గోచారం ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను చూస్తాను. తర్వాత భాగాల్లో వేద, విపరీత వేద, తారాచక్రం వంటి ముఖ్యమైన గోచార సూత్రాలు కూడా పరిశీలిస్తాను. ఎందుకంటే కేవలం గురుడు ఉచ్చస్థితిలో అంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి అందరికీ అద్భుత ఫలితాలు వచ్చేస్తాయని చెప్పడం పూర్తిగా సత్యం కాదు. ఇతర గ్రహాల స్థితులు కూడా గోచార ఫలితాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి సాధారణంగా ఉట్టి ఫలితాలు మాత్రమే తెలుసుకోవాలని అనుకునేవారైతే, అంటే ఈ యొక్క మార్పులు ఇవన్నీ కూడా జాతకరీత్యా వచ్చే పదాలు అర్థం కాని వారు తమ రాశి ఫలితాలు ఒక్కటి చూసుకోండి ఇందులోంచి. కానీ జ్యోతిష్యాన్ని కూడా లోతుగా తెలుసుకోవాలనుకునేవారు ఈ గోచారం వెనుక ఉన్న అసలు తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దానికోసమే ఇవన్నీ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు గురుడు కర్కాటకంలో ఉండటం అంటే ఏంటో చూద్దాం. గురుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కర్కాటకంలోకి వస్తున్నారు. కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిని పొందుతూ ఉంటారు. మిథునంలో జ్ఞానం అనేది ప్రశ్నించడం, విశ్లేషించడం, పోల్చడం వంటి మానసిక స్థాయిలో పనిచేస్తే కర్కాటక రాశిలో అదే జ్ఞానం హృదయానికి చేరుతుంది. ఇక్కడ జ్ఞానం అనేది కేవలం సమాచారం మాత్రమే కాదు, అది ఒక మార్గదర్శకత్వంగా మనకి రక్షణగా, సంరక్షణగా మారుతుంది. కర్కాటకం అంటే తల్లిని సూచించే రాశి. పోషణ, భద్రత, కుటుంబం, భావోద్వేగాలు, మాతృత్వం, స్వదేశం, అనుబంధం ఇటువంటి వాటికి ఎక్కువగా ఇది ప్రతీకగా ఉంటూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఇతరులను బాగా చూసుకునే వాళ్ళు, సేవాభావం కలిగిన వాళ్ళు, కుటుంబ బాధ్యతలు తీసుకునేవారు ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. గురుడు దేవతల గురువు, జీవితంలో సరైన దారిని చూపించే గ్రహం. మనం సందిగ్ధంలో అంటే సమస్యల్లో కానీ ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఒక మంచి గురువు, పెద్దవాళ్ళు లేదా మార్గదర్శకులు అవసరమైనట్లుగా జాతకంలో గురుడు కూడా మనకు దిశని చూపిస్తారు. మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, ఉపాధ్యాయులు, జీవితంలో ఎదురయ్యే మార్గదర్శకులు, వీరందరి ఆశీర్వాదాలు కూడా గురుగ్రహం ద్వారానే సూచించబడతాయి. గురుడు మనకు కేవలం ధనం మాత్రమే ఇవ్వరు. ధర్మం, నైతిక విలువలు, జ్ఞానం, ఆశ, విశ్వాసం, సరైన నిర్ణయ శక్తిని కూడా ఇస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా లోటు ఉంది అన్నప్పుడు, సరైన అవకాశాలు దొరకనప్పుడు లేదా మనలో నమ్మకం తగ్గినప్పుడు గురుడు ఆ లోటును పూర్తి చేయడానికి సహాయపడతారు. కర్కాటక రాశిలో అంటే క్యాన్సర్ సైన్లో ఉన్న గురుడు దేవాలయ ప్రాంగణంలో దూరంగా నిలబడి ఉపన్యాసం చెప్పే ఒక పూజారి లాంటి వారు కాదు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నిశ్శబ్దంగా మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక గురువులాగా, ఒక మార్గదర్శకులుగా పనిచేస్తారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గురుడు విస్తరణకు కారకుడు. మన మంచి విషయాలను కూడా మనకి పెంచుతూ ఉంటారు. సమస్యలను కూడా పెద్దవి చేయగలడు. అలాగే పంటలు అంటే పెరగడానికి మనం చూస్తే వర్షం ఎంత అవసరమో కలుపు మొక్కలు పెరగడానికి కూడా అదే వర్షం ఉపయోగపడుతూ ఉంటుంది. అందువల్ల ఈ గోచారం ద్వారా మీ జీవితంలో ఏం పెరుగుతుంది అది మీరు ఇప్పటి వరకు నిర్మించుకున్న పునాదులపై ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో గురువు, మెంటర్స్, పెద్దవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గదర్శకుల నుంచి సహాయం లభిస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక పురోగతి, కుటుంబ సౌఖ్యం, పిల్లల విషయంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి ఓవరాల్గా. ఇప్పుడు నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే జూన్ 18 వరకు గురుడు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నారు. పునర్వసు అంటే తిరిగి పునరుద్ధరణ, పునర్నిర్మాణం, కోల్పోయిన దాన్ని తిరిగి పొందడం. జూన్ 18 నుండి ఆగస్టు 19 వరకు కూడా పుష్యమిలో సంచరిస్తారు. పుష్యమి అత్యంత శుభప్రదమైన ఒక పోషణను సూచించేటటువంటి నక్షత్రం. ఈ సమయంలో విద్య, ఆధ్యాత్మికత, కుటుంబ అభివృద్ధి, స్థిరత్వం పెరుగుతాయి. ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తారు. ఆశ్లేష ఒక చెడు నక్షత్రం అయితే కాదు, కానీ ఇది లోతైన మానసిక కర్మ సంబంధం అయినటువంటి అంతర్గత పరివర్తనను తీసుకువస్తూ ఉంటుంది. భావోద్వేగాల లోతులను అర్థం చేసుకునే ఒక అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ గోచారం మొత్తం మీద చూస్తే ఇది కేవలం అదృష్టాన్ని మాత్రమే ఇవ్వదు, మనలోని పరిపక్వతను పెంచుతుంది. కుటుంబం, ప్రేమ, సంరక్షణ, ధర్మం, జ్ఞానం, ఆధ్యాత్మికత వైపు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో నాకు అదృష్టం వస్తుందా అనే ప్రశ్నతో పాటు నా జీవితంలో ఇప్పుడు ఏం ఎదగాలి, అంటే నేను ఏ విధంగా ఎదగాలి, నేను ఏ విషయంలో పరిపక్వత సాధించాలి అనే ప్రశ్నను కూడా మీకు వేసుకోవాలి. సో మనకి ఏంటంటే మొత్తం సుమారు 5 నెలల వ్యవధిలో గురుడు దాదాపు 26 డిగ్రీలు ప్రయాణిస్తూ ఉన్నారు.
అంటే మనకి 2026 జూన్ 2న కర్కాటకంలోకి ప్రవేశించిన గురుడు 2026 అక్టోబర్ 31న సింహంలోకి ప్రవేశిస్తారు. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మొత్తం 5 నెలలు కూడా ప్రయాణిస్తున్నారు గురుడు 26 డిగ్రీలు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ దూరాన్ని ప్రయాణించడానికి మరింత ఎక్కువ సమయమే పడుతుంది. కానీ ఈసారి కేవలం 5 నెలల్లోనే ఆ ప్రయాణం పూర్తవుతుంది. అంటే గురుగ్రహం తన సాధారణ వేగం కంటే దాదాపు 2 కంటే ఎక్కువ వేగంతో కదులుతున్నారు ఈ టైంలో. ఈ వేగాన్ని ఒక రకంగా ప్యానిక్ మోడ్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్రశ్న అనేది మనకి వస్తూ ఉంటుంది ఈ టైంలో. ఉచ్చ స్థితిలో గురుడు ఉంటున్నారు కదా, అదే సమయంలో ప్యానిక్ మోడ్లో ఉంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ కాలంలో చాలామంది తొందరపాటు పెట్టుబడులు పెట్టడం, సరైన ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, హఠాత్తుగా కొత్త పనులు ప్రారంభించడం, భవిష్యత్ పరిణామాలు అంచనా వేయకుండా ముందుకు దూకడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది మంచి అవకాశాల కాలమే అయినప్పటికీ కూడా అదే సమయంలో ఆత్రుతతో నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే గురుడు ఉచ్చస్థితిలో ఉన్నారని మాత్రమే చూసి అతిగా ఉత్సాహపడకూడదు. ఈ గోచారంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే 2027 ఏప్రిల్ 13న గురుడు తిరిగి డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాతే పరిస్థితులు క్రమంగా స్థిరపడతాయి. అంతవరకు ఈ గోచారం మనకు అనేక పాఠాలు కూడా నేర్పించే అవకాశం ఉంది. అందువల్ల గురుడు ఎగ్జాల్టేషన్లో అంటే ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి అన్నీ అద్భుతంగా అయిపోతాయని అని కాకుండా ఉచ్చస్థితిలో ఉన్న గురువు వేగవంతమైన ఆత్రతతో కూడిన పరిస్థితులను కూడా సృష్టిస్తారు అనే విషయం కూడా గుర్తుంచుకోండి. ఓకే, అందుకే ఈ కాలంలో అనవసరమైన తొందరపాటు నిర్ణయాలకైతే దూరంగా ఉండండి. ఇప్పుడు గురుగ్రహం తర్వాత ప్రయాణాన్ని పరిశీలిద్దాం. 2026 అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి వస్తున్నారు. ఆ తర్వాత సింహంలో మనకి ముందుకు సాగుతూ వెనుకకు సంచరిస్తున్న కేతువు దగ్గర అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, 2026 నవంబర్ 12వ తేదీన సింహంలో 1 డిగ్రీ చేంజ్ ఉన్న ప్రాంతంలో గురుడు మరియు కేతువు ఈ 2 గ్రహాలు కూడా కలుస్తాయి. అంటే సంయోగం ఏర్పడుతుంది 2026 నవంబర్ 12న. అంటే 2026 అక్టోబర్ 31 సింహ ప్రవేశం, నవంబర్ 12 గురుకేతు సంయోగం ఉంది మనకి. సో ఈ 2 తేదీల మధ్యలో కేవలం 12-13 రోజులు ఉంటాయి. ఇది అత్యంత ముఖ్యమైన యోగం ఈ టైంలో. అంతేకాకుండా ఆ సమయంలో తులారాశిలో బుధుడు వక్రంలో ఉన్నారు, కన్యలో శుక్రుడు వక్రంలో ఉన్నారు. ఆకాశంలో ఒక విశేషమైన గ్రహస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ అరుదైన గ్రహ సంయోగాల ప్రభావం వల్ల అంటే ఇది ఇంకా కొంచెం డీపర్ లెవెల్లోనే చెప్పాల్సి ఉంటుంది. కానీ మనకేంటంటే ఈ సంయోగం అనేది కొన్ని రకాలుగా పాజిటివ్, నెగిటివ్ 2 ఇస్తూ ఉంటుంది. సో మొత్తంగా చూసినట్లయితే మనకి పూర్తిగా స్థిరత్వాన్ని ఇచ్చే టైం అయితే కాదు. రాహుకేతు అక్షం గురుగ్రహాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల నిర్ణయాలు, ఆలోచనలు, ప్రణాళికలు చాలా వేగంగా జరుగుతాయి. ఓవరాల్గా ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవాళ్ళు, దిగుమతి ఎగుమతి వ్యాపారాలు చేసేవాళ్ళు, విదేశీ ఒప్పందాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్తగా వ్యాపారాల్లోకి వెళ్లే ముందు డాక్యుమెంటేషన్ పూర్తిగా చూసుకోండి, ఒప్పందాలు జాగ్రత్తగా చదవండి, లీగల్ పేపర్ వర్క్ చూసుకోండి, తొందరపడి సంతకాలు చేయకండి. ఈ టైంలో అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే వాదనలు, అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. గురుడు అత్యంత వేగంగా సంచరిస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఒక రకమైన ఆత్రతే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అతిగా తొందరపడితే ఫలితాలు రావు, మీకు ఇంకా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలామంది అసహనాన్ని తమకు అత్యంత దగ్గరగా ఉన్న వారిపైన చూపిస్తూ ఉంటారు. అది లేకుండా చూసుకోండి. సో మీ శక్తిని పని మీద, కెరీర్ మీద, అభివృద్ధి మీద, భవిష్యత్ ప్రణాళికల మీద చూపించడం మంచిది. ధనురాశి వాళ్ళకి ఈ గురు గోచారం ఏ విధంగా రిజల్ట్ ఇస్తుంది అనేది చూస్తే కనుక 2 జూన్ 2026 నుంచి 31 అక్టోబర్ 2026 వరకు ఈ మధ్యకాలంలో ఉన్న పీరియడ్లో గురుడు కర్కాటక రాశిలో ఉంటూ ఉన్నారు. కర్కాటక రాశిలో ఉన్న గురుడు ఈ ధనురాశి వాళ్ళకి 8వ ఇంట్లో ఉంటున్నారు. 8వ ఇల్లు అవుతుంది. సో ఎగ్జాల్టేషన్లో మంచి ఉచ్చస్థానంలో ఉన్న గురుడు వీళ్ళకి 8వ స్థానంలో ఉంటున్నారు. సాంప్రదాయంగా మనకి చూసినట్లయితే 8వ ఇంట్లో గురుగోచారం చాలా అనుకూలమైన స్థితిగా పరిగణించబడదు. ఇది అష్టమ గురు దోషం. ఇది లోతైన పరివర్తన, అంతర్ముఖ మార్పులు, ఆకస్మిక సంఘటనలు, భావోద్వేగ గందరగోళం వంటి అంశాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నారు. ఇది ఈ గోచారానికి ఒక పెద్ద శక్తిని ఇస్తూ ఉంటుంది. గురుడు 8వ ఇంటి నుంచి 12, 2 మరియు 4 ఈ 3 ఇళ్ళను చూస్తున్నారు. అంటే మీరు చార్ట్లో చూడొచ్చు, 8థలో ఉన్న గురుడు దృష్టి అనేది 12వ ఇంటి మీద, 2వ ఇంటి మీద, 4వ ఇంటి మీద పడుతుంది.
అందువల్ల ఖర్చులు, కుటుంబం, ధనం, ఇల్లు, భావోద్వేగ స్థిరత్వం వంటి అంశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. సాధారణంగా 8వ ఇంటి గోచారాన్ని కష్టం, కొంత నెగిటివ్ పీరియడ్గా భావిస్తాం. కానీ ఇది పూర్తిగా నెగిటివ్ అయితే కాదు. ఒక లోతైన పరివర్తన ఇచ్చే కాలం. మీ జీవితంలో పాత నమూనాలు ముగిసి కొత్తగా మీరు మారే అవకాశాలు, కొత్త దిశ ప్రారంభమయ్యే సమయం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది, విపరీత వేధ. సెప్టెంబర్ 2 టు డిసెంబర్ 2 వరకు తులారాశిలో గ్రహాల సంచారం జరుగుతోంది. ఈ సమయంలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు వంటి గ్రహాల అంటే వీనస్, మర్క్యూరీ, సన్ ఈ 3 గ్రహాల ఇటువంటి శుభగ్రహాల ప్రభావం కూడా మీకు ఒక రకమైన రక్షణ కవచాన్ని ఇస్తూ ఉంటుంది. దీనివల్ల 8వ ఇంటి ఏదైతే అష్టమ ప్రతికూలతలు ఉన్నాయో అవి ఎక్కువ అవ్వకుండా, తీవ్రం అవ్వకుండా తగ్గే అవకాశాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో అకస్మాత్తుగా ఆదాయం రావడం కానీ, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం, సహాయం లభించడం వంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదొక రకంగా చెప్పాలంటే లోతైన నీటిలో కూడా దైవ రక్షణ లభించే కాలం. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ సమయంలో భావోద్వేగంగా, ఎమోషనల్గా మీరు కొంత సున్నితంగా ఉంటారు. కొన్ని విషయాలు మీకు అంతగా స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ ఇది బలహీనత కాదు. ఇది అంతర్గతంగా మీరు మీరు అంతర్గతంగా లోపల నుంచి మారుతున్నారు అనడానికి సంకేతం. ఈ గోచారం మీకు రీబర్త్ ఎనర్జీ ఇస్తుంది. మళ్ళీ కొత్తగా పుట్టినటువంటి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, భావోద్వేగ దృష్టికోణాలు అన్నీ మారుతాయి. అంతేకాదు ఇది ఒక హీలింగ్, ఒక రీసెర్చ్, ఒక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్కి చాలా మంచి సమయం. ఈ సమయంలో తొందరపడటం మంచిది కాదు. త్వరగా చేరాలి అనే భావన కంటే సురక్షితంగా చేరాలి అనే భావన ముఖ్యంగా మారుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఆలస్యం కూడా రక్షణగా ఉంటుంది. కాబట్టి ఓర్పుతో ముందుకు వెళ్ళండి. ఈ సమయంలో షేర్డ్ ఫైనాన్స్, ట్రస్ట్ ఇష్యూస్, రిలేషన్ డైనమిక్స్ మీద దృష్టి పెట్టాలి. మీ భావాలను దాచుకోవడం, భయాలు నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. వాటిని అర్థం చేసుకుని పరిష్కరించుకోవాలి. ఇది ముగింపు కాదు, ఇది మార్పు. ఈ కాలం ద్వారా మీరు కొత్తగా పుట్టిన వ్యక్తిలా మారే అవకాశం ఉంది. ప్రయాణాలు, వాహన కొనుగోలు, ఆస్తి విషయాలు, ఇంటి మార్పులు, విదేశీ సంబంధాలు వంటి విషయాల్లో కూడా ఉన్న వాళ్ళకి ఎక్కువగా మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులు, నెట్వర్క్ పరిచయాలు మీకు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే రిఫరల్స్ లేదా అవకాశాలు మీ జీవితాన్ని మార్చవచ్చు. ఇది లోతైన మార్పులతో కూడినప్పటికీ చివరికి ఒక మంచి దిశలోకి తీసుకెళ్తుంది. ఇది స్ట్రగుల్ ఇస్తుంది, వర్రీస్ ఇస్తుంది, కానీ చివరిగా ఒక మార్పు తీసుకొస్తుంది మీకు. ఆ మార్పు మీకు ఫ్యూచర్లో మంచి దిశలో తీసుకువెళ్ళడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ధనురాశి వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళకి ఏదైతే గురువు ఇచ్చేటటువంటి అష్టమ గురు దోషం ఏదైతే ఉందో ఆ దోష నివారణకి గురు గ్రహ ధ్యాన మంత్రాలు ఉంటాయి, అవి చేసుకోండి. గురు ధ్యాన మంత్రాలు అనేవి వీళ్ళు పాటించడం ఎవ్రీ థర్స్డే, ప్రతి గురువారము కూడా చేసుకోండి. తర్వాత నవగ్రహ టెంపుల్ దగ్గర గురువారం రోజు ప్రదక్షిణలు చేసుకోవడము, అలాగే పసుపు వస్త్రాలు, శనగలు ఇటువంటివి దానాలు చేయటము, ఏ విధంగానైనా దానం చేయవచ్చు. పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు ఐటమ్స్ ఏవైనా దానం చేయడం, ఇవన్నీ కూడా గురుగ్రహ పరిహారంగా ఉపయోగపడి గురుగ్రహ నెగిటివిటీని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇది ఈ యొక్క ధనుర్రాశి వారికి గురుగ్రహ గోచారం ఇచ్చేటటువంటి ఫలితాలు.